ఆ దర్శకుడు అందరి ముందు నన్ను కొట్టాడు. హీరోయిన్ షాకింగ్ కామెంట్ చేసింది. ఇంతకీ కథ ఏంటంటే, హేమ కమిటీ నివేదిక బయటకు వచ్చిన తర్వాత సినీ పరిశ్రమలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై మరోసారి బహిరంగ చర్చ మొదలైంది. హేమ రిపోర్ట్ బయటపెట్టిన తర్వాత కన్నడతో పాటు పలు భాషల్లో నటీమణులు తమపై జరుగుతున్న లైంగిక దాడి, మానసిక హింస గురించి మాట్లాడుతున్నారు. తమ సినీ పరిశ్రమలో హేమ కమిటీ లాంటి కమిటీ వేయాలని పలువురు హీరోయిన్స్ డిమాండ్ చేశారు. కన్నడ చిత్రసీమలో కూడా ఈ డిమాండ్ ఏర్పడింది. తమిళ చిత్ర పరిశ్రమలో తనకు ఎదురైన అవమానంపై ప్రముఖ నటి పద్మప్రియ తాజాగా మాట్లాడింది. 7 భాషల్లో నటించిన మలయాళ నటి పద్మప్రియ 2004లో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. పలు భాషల్లోని ప్రముఖ నటీనటులతో స్క్రీన్ షేర్ చేసుకుంది ఈ భామ. తెలుగులో శ్రీను, వాసంతి లక్ష్మి, అందరి బంధువయ్య, పటేల్ సినిమాల్లో నటించింది. ఉత్తమ నటనకు గాను ఎన్నో అవార్డులను అందుకుంది ఈ భామ. తాజాగా ఓ కాలేజీ ఈవెంట్లో పద్మప్రియ మాట్లాడుతూ 2007లో విడుదలైన తమిళ చిత్రం మృగంలో నటిస్తున్నప్పుడు షూటింగ్ చివరి రోజు దర్శకుడు స్వామి అందరి ముందు నా చెంపపై కొట్టారు. ఆ సంఘటన నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. కానీ మీడియా మాత్రం ఈ ఘటనను రివర్స్లో ప్రచారం చేసింది. ఆ దర్శకుడిని నేను కొట్టానంటూ మీడియాలో రుమర్లు వచ్చాయి. ఆ తరువాత జరిగిన ఘటనపై తమిళ సినీ సంఘాలకు ఫిర్యాదు చేశాను. కానీ ప్రయోజనం లేకపోయింది. దానివల్ల ఆ తర్వాత కొన్ని సినిమాల నుంచి తప్పుకున్నాను. నేను ఆల్రెడీ కమిట్ అయిన సినిమాల నుంచి కూడా నన్ను తొలగించారు అని చెప్పుకొచ్చింది పద్మప్రియ. కానీ మృగం సినిమాలో నటించినందుకు నాకు రాష్ట్ర ఉత్తమ నటి అవార్డు వచ్చింది. నా నటనను ప్రజలు ఆదరించారు. నాపై ఎలాంటి కుట్ర జరిగినా నేను చేసిన పనికి నాకు గౌరవం వచ్చింది అని తెలిపింది ఈ భామ. కాగా పద్మప్రియ కూడా సినీ రంగంలో లింగ వివక్ష గురించి మాట్లాడుతూ నేను కొన్నాళ్లుగా లింగ వివక్ష గురించి మాట్లాడుతున్నాను అని తెలిపింది.